దేవునికి మహిమ కలుగును గాక. డబ్బాలకి బయట క్లారిటీ రావట్లేదు, ఏదో ఊరికి అట్లా అసలు ఏం ఈ రాత్రి వేళ దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి మరొకసారి లూకా సువార్త 2వ అధ్యాయం, లూకా సువార్త 2వ అధ్యాయం 29 నుండి నేను చదువుతున్నాను. నాదా, ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసుని పూనిచ్చుచున్నా. అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను, నీ ప్రజలైన ఇశ్రాయేలుకు మహిమగాను, నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ నేను కనులారా చూచితిని. చదవబడిన లేఖన భాగాలను దేవుడు మన ఆత్మల కొరకే తాను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేద్దాం. ప్రార్థన. పరిశుద్ధుడైన మా తండ్రి, పరలోకమందున్న ప్రియ ప్రభువా, ఈ రాత్రి వేళ మీకు వందనములు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నా. మీ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా మాకు రక్షణ అనుగ్రహించినందుకు స్తోత్రాలు తండ్రి. ఒక దిన కూడికలో మీ ఆత్మ సహాయాన్ని మీరు మాకు అనుగ్రహించారు. నీ వాక్య వెలుగులో నుండి మాతో మాట్లాడినందుకు ప్రభువా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. ఈ రాత్రి చివరి కూడిక, ఈ కూడికను అలంకరించండి. మా మధ్యలో మీ కుమారుడైన యేసుక్రీస్తుని విశేషముగా హెచ్చించి ఘనపరచుమని మీ సందులో ప్రార్థన చేస్తున్నా. మా దేవా, చేరివచ్చిన పరిశుద్ధులందరినీ ఆశీర్వదించమని, ఈ రాత్రి ఒక ఆత్మనైనా మీ ఆత్మ ద్వారా మీరే ఆకర్షించమని మీ సందులో ప్రార్థన చేస్తూ, మా రక్షకుడు మీ కుమారుడైన యేసుక్రీస్తు నామములో స్తుతించి అడిగి వేడుకుంటున్నా మా తండ్రి. ఆమేన్. ప్రభునందు సోదర సోదరిలారా, ఈ రాత్రిలో అమ్మ చిన్న పాప దగ్గర ఓష్ బాబు అలా చేయొద్దు, పాము కూర్చో, మీ ఇల్లు కాదు. లూకా సువార్తలో నుండి ఉదయం మధ్యాహ్నం మనం ధ్యానం చేశాం. పిల్లలు బయటికి లోపలికి వెళ్ళొద్దు, కూర్చో, ఊరికి వెళ్ళొద్దు. రైట్. ఇది ప్రయాణాల సువార్త అని ధ్యానం చేశాం. ఏ సువార్త? ప్రయాణాల సువార్త. రెండవది ఇది దేవాలయం యొక్క సువార్త అని ధ్యానం చేశాం. మూడవది తిరుగుట అనే సువార్తగా ధ్యానం చేస్తున్నాం. ప్రభు విశ్వాసాన్ని బట్టి తిరిగాడని మనము విన్నాం. రెండవదిగా ఆరాధనను బట్టి తిరిగాడని మనం విన్నాం. మూడవది తను ప్రేమిస్తే మన పట్ల తిరిగి అనేక చోట్ల ఆయనే మాట్లాడతాడని మనం విన్నాం. కాబట్టి ఈ రాత్రి ఆయన మన గూర్చి సాక్ష్యం ఇవ్వాలంటే మన విశ్వాసం గొప్పదిగా ఉండాలి, మన ఆరాధనగా ఆయనకింపుగా ఉండాలి, మనం ఆయన ప్రేమించేవారిగా ఉండాలి. ఇదే సువార్తలో లూకా సువార్త 22వ అధ్యాయం, లూకా సువార్త 22వ అధ్యాయం నేను చదువుతున్నాను. చూడండి, 61వ వచనం చదువుదాం. అప్పుడు ప్రభువు తిరిగి పేతురు వైపు చూచాను. మొదటిది విశ్వాసాన్ని బట్టి తిరిగాడు, రెండవది ఆరాధనను బట్టి తిరిగాడు, మూడవది ప్రేమిస్తే తిరుగుతాడని మనం విన్నాం. బట్ ఇక్కడ చదువుతున్న లేఖనంలో 22:61లో ప్రభువు తిరిగి పేతురు వైపు చూచాను. ఎవరి వైపు? కానీ ఇక్కడ తిరిగిన ప్రభువు
పేతురు గురించి ఏం మాట్లాడలేదు, లేదా పేతురు గురించి ఏ సాక్ష్యము ఇవ్వలేదు, పేతురు గురించి మరో మాట మాట్లాడలేదు. బట్ తిరిగాడు. ఎవరి వైపు? పేతురు వైపు తిరిగాడు. మొదటిది, శతాధిపతి యేసు ప్రభుని తన వైపు త్రిప్పుకున్నాడు. దేనిని బట్టి? రైట్. రెండవది, ఆ స్త్రీ ప్రభుని తన వైపు త్రిప్పుకుంది. దేనిని బట్టి? ఆరాధన బట్టి. ఒక విశ్వాసి ఆయనని ప్రేమిస్తే ఆయన ఏం చేస్తాడు? మన వైపు తిరుగుతాడు, మన గురించి బజార్లో చెప్తాడు. బట్ పేతురులో ఆయన తిరగడానికి ఏ విశేషత లేదు. విశ్వాసం కనబడట్లేదు, ఆరాధన కనబడట్లేదు, ప్రేమించినట్టు కనబడట్లేదు. బట్ పేతురు ప్రభుని తన వైపు త్రిప్పుకున్నాడు. పేతురు వైపు తిరిగాడు, బట్ ఏం మాట్లాడలేదు. ప్రభు మౌనంగా సిలువకి వెళ్ళాడు. ఆయన మౌనంగా ఆ కొరడాలకు అప్పగించుకున్నాడు. విశ్వాసి పేతురు గురించి చెప్పడానికి విశ్వాసములో వెనకబడినట్టు కనబడుతుంది, ప్రభుని ప్రేమించటంలో వెనకబడినట్టు కనబడుతుంది, ప్రభుని ఆరాధించటంలో వెనకబడినట్టు కనబడుతుంది. మరి పేతురు వైపు ఎందుకు తిరిగాడు, ఎందుకు అని పరిశీలిస్తే, ఆలోచిస్తే, పేతురు ప్రభుకి ఆక్రందన కలగజేశాడు, లేదా ఆవేదన కలగజేశాడు. ఏం కలగజేశాడు? ఆవేదన, ఆక్రందన. దాని అర్థం ఏమిటంటే, పేతురు 3 సార్లు అబద్ధం ఆడాడు. ఎన్నిసార్లు? ఏమన్నాడు? నేను ఎరగను అన్నాడు ఒక చోట, నేను ఆయనతో లేనని చెప్పాడు. మరొక చోట నేను ఆయనతో కూర్చుండలేదన్నాడు. 3 పర్యాయాలు అబద్ధం ఆడాడు. 3 సార్లు బొంకాడు. ఎవరు? పేతురు. పేతురు ఎవరు? అపోస్తులలో మొదటివాడు. ఎవరైనా మొదటివాడు, సోదరా సోదరి. కానీ పేతురు ఇంత భయంకరంగా అబద్ధం ఆడాడు. ప్రియ విశ్వాసి, నువ్వు అబద్ధం ఆడిన ప్రతిసారి నీ వైపు తిరిగి అలాగ మౌనంగా ఉన్నాడు ఆయన. అలాగే ఉన్నాడు. నువ్వు అబద్ధం ఆడినప్పుడల్లా నేనైనా నువ్వేనా, జస్ట్ ఆయన మౌనంగా ఉన్నాడు. పేతురు గురించి చెప్పడానికి ఏమీ లేదు అక్కడ. పేతురు గురించి మాట్లాడడానికి ఏమీ లేదు. పేతురులో ఏ క్రియలు లేవు, పేతురులో ఏ కార్యాలు లేవు, పేతురులో ఏ చర్యలు లేవు. బట్ దేవుని పట్ల, ప్రభు పట్ల అబద్ధం ఆడాడు. ప్రియ విశ్వాసి, నువ్వు అబద్ధం ఆడినప్పుడల్లా, మరలా చెప్తున్నాను, నీవు పాపము చేసినప్పుడల్లా ఆయన మౌనంగానే ఉంటాడు. ఎలా ఉంటాడైనా? నీలోనే ఉంటాడైనా. బాగా నీలోనే ఉంటాడు, నీలో నివాసం ఉంటాడు. బట్ నువ్వు పాపం చేసినప్పుడు, నువ్వు అబద్ధం ఆడినప్పుడు, దేవునికి వ్యతిరేకంగా జీవించినప్పుడు, మనలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు ఎలాగ ఆయన జీవిస్తాడు, ఎలాగైనా మనతో మాట్లాడతాడు అని ఆలోచిస్తే, దేవుని గ్రంథములో ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ఎఫెసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం నేను చదువుతున్నా చూడండి. 30వ వచనం. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడే. ఎవరిని? దేవుని పరిశుద్ధాత్ముడు ఎక్కడుంటాడు? ఎక్కడుంటాడు? ఎక్కడ? ఎవరి హృదయములు? గట్టి చెప్పాలని. మన హృదయములు అంటే ఏమిటి? క్రైస్తవ హృదయాల్లో ఉంటాడా? కాదు. ఎవరిలో ఉంటాడు?
నమ్మిన విశ్వాసులో ఉంటాడు. ఎవరిలో? నమ్మిన విశ్వాసులో ఉంటాడు. నమ్మిన విశ్వాసి రాలిలో ఉంటాడు ఆయన. ఎవరైనా? పరిశుద్ధాత్ముడు అనగా ప్రభు ఆత్మ మనలోనే నివాసం ఉంటాడు. అమ్మ విను బాగా విను. ఎక్కడికి వెళ్ళాడు ఆయన? ఎక్కడికి వెళ్ళాడు? ఆయన గాలి కాదు, ఆయన భూతము కాదు, దయ్యం కాదు, ఆయన దేవుడు. నమ్మిన ప్రతి విశ్వాసిలో దేవుని పరిశుద్ధాత్మ నివాసం ఉంటుండగా విశ్వాసి అబద్ధమాడినప్పుడల్లా హలో వినండి బాగా. విశ్వాసి పాపము చేసినప్పుడల్లా, విశ్వాసి సినిమా చూసినప్పుడల్లా నీ వైపు తిరిగి నిశ్శబ్దంగా ఉన్నాడు. నీ వైపు తిరిగి నీతో ఏం మాట్లాడట్లేదు. ఎన్ని పర్యాయాలు అబద్ధాలు నీళ్ళు తాగినట్టుగా ఆడుతున్నావు, పాపం నీళ్ళు తాగినట్టుగా చూస్తూ ఉన్నావు. నువ్వే తిరిగాడు. ప్రభు తిరిగాడు. బట్ పేతురు గురించి ఏమీ చెప్పలేదు, ఏం మాట్లాడలేదు. విశ్వాసి ఈ సాయంకాల వేళ, ఈ రాత్రి వేళ ప్రభు తిరిగి నీ వైపే చూస్తూ ఉన్నాడు. ఏదో తప్పు చేస్తున్నావు, తప్పు చేస్తూ ఉన్నా, ఏదో ఘోరమైన తప్పిదములో ఉన్నా. ప్రభు నీ వైపు తిరిగాడంటే ఈ రాత్రి సరిదిద్దుకోవాలి. నీవు ఈ రాత్రి సరి చేసుకోవాలి. అందువల్ల తిరిగాడు ఆయన వైపు. ప్రభు సిలువకి వెళుతున్నాడు, పాపాత్ముల చేతికి అప్పగించుకున్నాడు. దానికి ముందుగా పేతురుని సరిదిద్దాల, పేతురుని సరి చేయాలి. కాబట్టి పేతురు వైపు తిరిగినగానే పేతురికి ఏం గుర్తొచ్చింది? మరలా వెళ్ళదా. లూకాసు వార్త 22వ అధ్యాయం. నాతో కలిసి బైబిల్ చూడండి. మీ బైబిల్ చూడండి, మీకు అర్థమవుతుంది. మీ బైబిల్ చూస్తే పేతురు ఏం చేశాడు ప్రభు తిరిగిన వెంటనే? 61 వచ్చాం. అప్పుడు ప్రభువు తిరిగి పేతురు వైపు చూచెను గనుక పేతురు, నేను కోడి కొయ్యక మునుపు నువ్వు ముమ్మారు నన్ను ఎరుగుదవని ప్రభు తనతో చెప్పిన మాటను తిరిగిన వెంటనే జ్ఞాపకం వచ్చింది. ఏమొచ్చింది? తను చేసిన తప్పు జ్ఞాపకం చేసుకున్నాడు. చెల్లి, తమ్ముడా, ఒక విశ్వాసిగా తప్పు చేయడం సహజమే, పొరపాటు చేయడం సహజమే. బట్ ప్రభు నీతో మాట్లాడుతున్నప్పుడు జ్ఞాపకం చేసుకో. ఏ తప్పు చేశావో, ఏ పొరపాటు చేశావో, ఏ పొరపాటు చేశావో దాని విషయములో ఒక విశ్వాసిగా నీవేం చేయాలి? చెల్లి, తమ్ముడా, బాగా వినండి. పరిశుద్ధాత్ముడు నీలో ఉండగా ఆయన దుఃఖపడకూడదు, ఆయన బాధ పెట్టకూడదు, ఆయన కన్నీరు రాకూడదంటే ఒక విశ్వాసిగా నీవేం చేయాలి? ఈ రాత్రి ప్రభు నీతోనే మాట్లాడుతున్నాడు. దాటి వెళ్ళొద్దు. ఏదో తప్పిదం చేశావు, ఏదో పొరపాటు చేశావు. ఈ రాత్రి ప్రభు నీ వైపు తిరిగి ఇలా చేతులు కట్టుకొని నీ వైపు చూస్తూ ఉన్నాడు. నీ జీవితం మార్పు కోరుతున్నాడు, నీ జీవితం మేలు కోరుతున్నాడు. తమ్ముడు, దాటి వెళ్ళొద్దు. లేదా దేవుడు నిన్ను శిక్షించే టైం అయింది. దేవుడు ఏం చేయడు అనుకోద్దు. నువ్వు అబద్ధాలు ఆడినా, సినిమా చూసినా, పాపం చేసినా దేవుడు ఏం చేయడు అనుకోవద్దు. ఏమి చేయడు అనుకోవద్దు. దేవుడు తన పని తాను చేస్తాడు. తను చేయకముందు ఒక విశ్వాసితో దేవుడు మాట్లాడతాడు, నేరుగా మాట్లాడతాడు. వినలేదంటే ఇక తన పని తాను చేస్తాడు, తను ఏం చేయాలో చేస్తాడు. అందువల్లే చిన్న మాట చదివి మరలా వెనుకొద్దాం, మరలా వద్దాం. 2వ రాజుల గ్రంథం. దేవుని ఆత్మ మనలో ఉండగా ఎంత జాగ్రత్తగా ఉండాలి అంటే
అంత జాగ్రత్తగా ఉండాలి. 2వ రాజుల గ్రంథం 6వ అధ్యాయం, 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయం తీశారా? జస్ట్ ఊరికి చదివి వదిలేద్దాం. 5వ అధ్యాయం 26వ వచనం నేను చదువుతున్నాను. అంతటా ఎలీషా వానితో, అంటే గెహాజీతో, ఎలీషా అంతటా వానితో, ఆ మనుష్యుడు తన రథము దిగి నిన్ను ఎదుర్కొనుటకు తిరిగి వచ్చినప్పుడు నా మనస్సు నీతో కూడా రాలేదా? ఏమన్నాడు చెప్పరే? ఏమన్నాడు? నా మనస్సు, నా ఆత్మ నీతో కూడా రాలేదా? గెహాజీ ఎలా అబద్ధం ఆడావు గెహాజీ? అమ్మ వినండి, గెహాజీ నాతోనే ఉన్నావు. అమ్మ వినండి, నాతో ఉన్నావు, నా శిష్యునిగా ఉన్నావు, నన్ను వెంబడిస్తున్నావు, నా దగ్గర నేర్చుకుంటున్నావు. గెహాజీ నయమానుతో మాట్లాడేటప్పుడు, అబద్ధం ఆడేటప్పుడు నా మనసు నీతో రాలేదా? విశ్వాసి, నువ్వు పాపం చేసేటప్పుడు, నువ్వు తప్పు చేసేటప్పుడు దేవుని ఆత్మ నీతో రావట్లేదా? ప్రభు నీతోనే మాట్లాడుతున్నా, నాతో మాట్లాడుతున్నా. ఇట్స్ డైరెక్ట్ నువ్వేం చేస్తున్నావో ఆ సమయంలో నా ఆత్మ నీతో రాలేదా? నా ఆత్మ నీతో రాలేదా? నా మనసు నీతో రాలేదా? ఎలా అబద్ధమాడే గెహాజీ? ఎలా బంగారు తెచ్చుకున్నా గెహాజీ? ఎలా వెండి తెచ్చుకున్నా? అబద్ధమాడి బంగారు తెచ్చుకున్నాం, అబద్ధమాడి వెండి తెచ్చుకున్నాం, అబద్ధమాడి డబ్బు తెచ్చుకున్నాం. గెహాజీ నా మనసు నీతో రాలేదా? కాబట్టి నయమాను కలిగిన కుష్ఠరోగం నీకు అంటుకొనుగాక. నయమాను ఎలీషా దగ్గరికి వచ్చి బాగుపడి వెళ్ళాడు. గెహాజీ ఎలీషా దగ్గర ఉండి కుష్ఠరోగముతో వెళ్ళిపోయాడు. తేడా చూడండి. నయమాను ఎలీషా దగ్గరికి వచ్చి కుష్ఠును బాగు చేసుకొని ఇంటికి వెళ్ళాడు. ఎలీషా దగ్గర ఉన్న గెహాజీ కుష్ఠరోగము కలిగి భార్య దగ్గరికి వెళ్ళాడు. సోదరా, తమ్ముడా, చెల్లి, ఎవరితో ఆడుకున్నా దేవునితో ఆడుకోవద్దు. డోంట్ ప్లే విత్ గాడ్. దేవునితో ఆడుకోవద్దు. నా మనస్సు నీతో రాలేదా? నువ్వు చూసేటప్పుడు నా ఆత్మ నీతో మాట్లాడలేదా? అబ్బాయి నీతో మాట్లాడట్లేదా? నువ్వేం చేస్తున్నావు? రాత్రి వేళ టీవీలో, సెల్లో, ఆండ్రాయిడ్లో నువ్వు చూసేటప్పుడు నాలో ఉన్న దేవుని ఆత్మ నీతో మాట్లాడట్లేదా? పేతురు ఈ రిమెంబర్ జ్ఞాపకం చేసుకున్నాడు. తన అబద్ధమాడాడు, తన దేవుని మీద బొంకాడు. కానీ ప్రభు దయగలవాడు, ప్రభు జాలి గలవాడు. ఒక విశ్వాసిని దేవుడు దెబ్బయ్యక ముందు, దేవుడు శిక్షించక ముందు విశ్వాసితో మాట్లాడతాడు. దేవునికున్న స్వభావం అది, దేవునికున్న లక్షణం అది. దేవుడు కొడితే చాలా, నేను ఇన్ని సినిమాలు, ఇన్ని అబద్ధాలు, ఇన్ని మోసాలు చేస్తున్న విశ్వాసిని దేవుడు కొడితే చాలడు, చాలడు. కానీ దేవుని యొక్క కోరిక ఏమిటంటే తిరిగి రావాలా విశ్వాసి, తిరిగి ఆ తప్పు మరలా చేయకూడదు. అది దేవుని కోరిక, అది దేవుని ఆశ. కాబట్టి పేతురు ఏం చేశాడు? తన తప్పును తెలుసుకొని వెళదాం. మళ్ళా లూకాసు వార్త 22వ అధ్యాయం 62వ వచనం. ఆ నిదానంగా చదివితే కుదరదు. వెలుపలికి పోయి సంతాపపడి, ఏమడి? ఏ విషయంలో? ఆ అబద్ధమాడే విషయంలో. చెల్లి, తమ్ముడా, ఈ అబద్ధం ఆడాడు. ప్రభు తిరిగి చూచిన వెంటనే తప్పు తెలుసుకున్నాడు. చెల్లి, తమ్ముడా, పెదలారా, సేవకులారా, ఈ అండర్స్టూడ్, అర్థమైంది.
సంతాపపడి, ఆ మాట చూడండి, సంతాపపడి ఏడ్చాడు. తన పాపం విషయమై ఏడ్చాడు. ఒక మాట అడుగుదను, నువ్వు చేసిన పొరపాటు విషయమై ఏ రోజైనా ఏడ్చావా? ఏ రోజైనా ప్రభువా ఈ విషయంలో బలహీనంగా ఉన్నాను, చూస్తాను మళ్ళా, నేను ఆడిందే మరలా ఆడుతాను, ప్రభువా ఈ బలహీనత ఏడ్చాడు. తన పాప విషయమై విశ్వాసి తన తప్పు విషయమై ప్రభువు బయలుపరిస్తే ఏడ్చిన మొట్టమొదటి అపోస్తలుడు ఒక పేతురు మాత్రమే. నీకు నాకు ఎందుకు ఏడుపు రావట్లేదు? బావినాడా, నీవు నేను చేసిన తప్పు విషయమై ఎందుకు పశ్చాత్తాపడట్లేదు? ఎందుకు కారణమే ప్రభు తిరిగి క్షమిస్తానని తెలుసు, ప్రభు రమ్మన్నాడని తెలుసు, బట్ ప్రభు నీకు బయలుపరిస్తే దాని దగ్గర ఎందుకు ఒప్పుకోవట్లేదు. పేతురు లాంటి వాడే ఒప్పుకున్నాడు. పేతురు లాంటి వ్యక్తే పశ్చాత్తాపడ్డాడు. ఒక విశ్వాసిగా, ఒక పెద్దగా, ఒక సేవకునిగా ఈ విషయంలో మనం ఎంత పొరపాటు చేస్తున్నాం, ఎంత తప్పు చేస్తున్నాం. కానీ బైబిల్ ఏం చెప్తుంది? యోహాను రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 9వ వచనం చదువుతాం. నేను 9వ వచనం నిదానంగా వెళ్దామా? చదువు నేను. ఎవరు పాపాలు చెప్పరే? మన అంటే ఎవరు? నా సింగులర్గా వాడదాం. ప్రకాష్ రాజును నేను నా పాపమును ఒప్పుకొని నేడలా. ఏం ఒప్పుకోలా? మనం ఏం చేస్తాము చెప్పరే? ఏం చేస్తాం? మీరు చెప్తున్న ముందుకు వెళ్తాడు. ఏం చేస్తాం? మన పాపమును మనం ఒప్పుకొని నేడలా. విశ్వాసి, రోజు పాపం చేస్తున్నావు. నీ అంతరాత్మకు తెలుసు, నీ మనసాక్షి తెలుసు. యు ఆర్ డూయింగ్ అగెన్స్ట్ గాడ్. యు డిడ్ అగెన్స్ట్ గాడ్. దేవునికి వ్యతిరేకంగా పాపం చేస్తున్నాం. ఎన్నిసార్లు చేయలేదయ్యా. ఒక మాట చెప్తున్నా, చెప్పకపోతే బాగుండదు. పేరు చెప్పని అడగొద్దని ఎప్పుడు నన్ను. మా సంఘములో ఒక ఆయన ఉన్నాడు. ఆయనకు దేవుడు మంచి జాబ్ ఇచ్చారు. భార్య స్టాఫ్ నర్సు, 2 పిల్లలు, 3 పిల్లలు. బావినండి, భార్య ఉండగా పత్రాలు తెచ్చాడు. ఆమె సంతకం చేసింది. ఏమండి ఈ పత్రాలు ఏమిటంటే, ఇంగ్లీష్ రాదు ఆవిడకు. నీకు కర్నూలు నుండి ఆదోనికి ట్రాన్స్ఫర్ అయింది, దాని కలెక్టర్ ఆఫీసులో ఇవ్వాలన్నాడు. తిరిగి చూస్తే 4 రోజుల తర్వాత విడాకు పత్రాలు వచ్చాయి ఆవిడకు. ఈ దుర్మార్గుడు వేరే పెళ్లి చేసుకున్నాడు. హలో, చాలా జాగ్రత్తగా ఉండాలి విశ్వాసి. ఆ రాత్రి వాళ్ళ చిన్న కూతురు ఉరేసుకొని చచ్చిపోయింది. వాళ్ళ కుమారుడు ఆదోన్ నుండి కర్నూలుకి పల్సర్లో వస్తుండగా టిప్పర్ ఎక్కింది, మెదడు చిట్లి చచ్చిపోయాడు. చివరికి తాను స్ట్రోక్ వచ్చి చచ్చిపోయాడు. ఈ రాత్రి ప్రభు నీతోనే మాట్లాడుతున్నాడు. ఇక్కడ ఎవరున్నారో నాకు తెలియదు, ప్రభుకు తెలుసు. ఏ పాపములో నీవు ఉన్నావు, నీవే ఈ రాత్రి నీవే. ప్రభు నీతోనే నేరుగా మాట్లాడుతున్నాడు, సూటిగా మాట్లాడుతున్నాడు. ఈ రాత్రి పాపాన్ని ఒప్పుకో, లేదా దేవుడు లేపేస్తాడు నిన్ను మాత్రం. టైం అయింది, చాలా టైం ఇచ్చాడు దేవుడు నీకు. పాపాన్ని ఒప్పుకో. ఒప్పుకోలేకపోతే దేవుడు తన పని తాను చేస్తాడు. విశ్వాసి నేరుగా దేవునితోనే మాట్లాడుతున్నాడు.
సూటిగా మాట్లాడుతున్నాడు. మన పాపములో మనం ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతివంతుడు గనుక సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేస్తాడు. ఏం చేస్తాడు? ఏ పాపము చేశావో ఆ పాపాన్ని ఒప్పుకుంటే పవిత్రుడవుతావు, పవిత్రురాలవుతావు. పరిశుద్ధులని చెప్పలేదు ఆయన. ఆల్రెడీ పరిశుద్ధులమైన, ఆల్రెడీ పవిత్రులమైన. బట్ దేవునికి వ్యతిరేకంగా విశ్వాసి పాపం చేస్తే దాని పర్యవసానం తీవ్రత ఎక్కువగా ఉంటుంది. అందువల్ల బైబిల్ జలవిస్తుంది, మీ అందరూ బాగా తెలుసు. అతిక్రమములు దాచిపెట్టువాడు, గట్టి చెప్పరే, ఎవడు వర్ధిల్లేది? వాటిని ఒప్పుకొని ఏం చేయాలి? మరలా చేయకూడదు. మరలా అదే తప్పుదం, అదే పాపాన్ని చేయకూడదు. హలో, ప్రభు నీతోనే మాట్లాడుతున్నాడు. కొందరు ఒప్పుకుంటారు, మరలా చేస్తారు, మరలా చేస్తారు. ఈ రాత్రి ప్రభు ఇక చూడను, నేను చెయ్యను, బట్ రేపు ఉదయం మరలా అక్కడికి వెళుతారు. బాంబేలో బ్రిటిష్ దొర ఒక ఆయన ఉన్నాడు. ఆయనకు 2 పంది పిల్లలు ఉన్నాయి. ఏ పిల్లలు చెప్పరే? పంది పిల్లలు 2. వాటి పేర్లు జిమ్మీ, టామీ. ఏం పేర్లు? ఏ పిల్లలు? పంది పిల్లలు. వాటి ఖర్చు రోజు 10,000. ఎంత తమ్ముడు? పోయిన 10,000. కూరగాయలు పెడతాడు, మంచి ఆహారం ఇస్తాడు, స్నానం చేసి ఫెయిర్ అండ్ లవ్లీ వేస్తాడు, పాండ్స్ పౌడర్ వేస్తాడు. వేటికి చెప్పరే? అలాయ్ రోజు ఇలా జరుగుతుండగా ఆ పంది పిల్లలకు గొంతులో గొలుసేసి బజార్లోకి వచ్చాడు, పలుకూరులోకి వచ్చాడు. ఓ పోకిరి అబ్బాయి మిస్టర్ దొరగారు అన్నాడు. ఎస్ బాబు అన్నాడు. మీ పిల్లలు బాగున్నాయి అన్నాడు. ఏం పేర్లు అన్నాడు? ఒకదాని పేరు జిమ్మీ, ఒకదాని పేరు టామీ అన్నాడు. ఓ చాలా బాగు పెట్టారు పేర్లు అన్నాడు. అంకుల్ ఓ చిన్న ప్రశ్న వేస్తాను, అడుగు అన్నాడు. ఆ పేర్లు విలువని అన్నాడు. పేర్లు విలువగానే పంది పిల్లలు ఇలా ఊపాయి. సరే అంకుల్, వాడి ఖర్చు ఎంత అన్నాడు? 10,000 అన్నాడు. నా మాట వింటామన్నాడు. ఏ మాట? ఎవరి మాట వింటా? అని యజమాని మాట వింటాను. ఓకే అంకుల్, మీ చేతికున్న ఆ గొలుసులు వదిలేయండి, వదిలేసి పేర్లు విలువని అన్నాడు. ఆ కుర్రోడు చూడండి. సరే అబ్బాయి, నా భార్య నా మాట విన్నది, కానీ నా పంది పిల్లలు నా మాట వింటవి అన్నాడు. సరే వదిలేసి టామీ, జిమ్ అన్నారు. ఏ పిల్లలు అవి? ఏ పిల్లలు? పక్కన బురదలో ఉన్నాయి. దూకే బురదలోకి. ఎక్కడ దూకే? ఏ పిల్లలు? దాని స్వభావం అది. ఫెయిర్ అండ్ లవ్లీ వేసిన, టాల్కమ్ పౌడర్ వేసిన, లిప్స్టిక్ పూసిన ఏ పిల్ల? మనం ఎవరి పిల్లలము? తేడా ఉందా లేదా? చెప్పరే? చేసిన పాపం మరలా చేయకూడదు, మరలా చూడకూడదు, చేయకూడదు. నువ్వు చూస్తున్నావంటే దేవుని కుమారుడు కాదు, కుమార్తెవు కాదు. తెలుసుకే రాత్రి వేళ, వెదర్ యువర్ బోర్న్ ఆర్ నాట్, నువ్వు తిరిగి జన్మించావా లేదా? ఈ రాత్రి తెలుసుకో. నిజమైన విశ్వాస అయితే తప్పు చేస్తాడు, పొరపాటు చేస్తాడు, సహజం. కానీ ఒప్పుకొని దాన్ని విడిచిపెట్టువాడు ధన్యుడు. మరలా చేయడు. నువ్వు మరలా చేస్తున్నావంటే విశ్వాసి కావు. నీవు మరలా సినిమా చూస్తున్నావంటే నువ్వు విశ్వాసి కావు. నీవే మోసం చేసుకుంటావు, నిత్య నాశనానికి, అగ్నిగుండానికి వెళతావు. తమ్ముడు, ప్రభు నీతోనే మాట్లాడుతున్నాడు. ఈ రాత్రి ఆలోచన చేయి. అందువల్లే దావీదు ఏం చేశాడు? కీర్తనల గ్రంథం 51వ కీర్తన 6వ చరణం. నీవు అంతరంగములో
సత్యము కోరుచున్న అంతరంగమున నాకు జ్ఞానము దయచేయి. ఏం దయచేలా? ఎక్కడ తమ్ముడు? అంతరంగం అంటే ఎక్కడ? ఎక్కడ ఉన్నావు నువ్వు? అంతరంగం అంటే హృదయంలో ఏం కావాలా? ఎవరికి? అక్కడున్నది చెప్దాంలే. ఎవరు అడుగుతున్నారు అది? దావీదు అడుగుతున్నాడు. వినండి బాగా. దావీదు ఈ కీర్తన ఎప్పుడు రాశాడు? ఎప్పుడు రాశాడు? ఏ సందర్భం ఏది? బత్షెబతో పాపము చేసిన తర్వాత. ఎవరితో? ఉరియా భార్యను తెచ్చుకొని పాపం చేసిన తర్వాత. వినండి. ఎవరి భార్యను? భార్య ఉండగా మరొక భార్యను తెచ్చుకున్నాడు. ఎవరు? దేవుడు ఎలా కొడతాడో అలా కొడతాడు. చూడండి. ఏ తమ్ముడు, పురుషునికి ఒకే భార్య ఉండాలా? చచ్చిపోతే అది వేరు సంగతి. నాకు ఒకే భార్య, ఇద్దరు భార్యలు లేరు. ఏముండాలా? హలో, ఏది అంత సీరియస్ చూస్తున్నారు? పురుషునికి ఎంతమంది ఉండాలా? ఒకే భార్య ఉండాలా? కానీ దావీదు బత్షెబను తెచ్చుకొని పాపం చేసిన తర్వాత పాపాన్ని ఒప్పుకున్నాడు దావీదు. ఏం ఒప్పుకున్నాడు? అందరూ చెప్పి ఏం ఒప్పుకున్నాడు? ఎవడు ఎదుట? బహిరంగంగా ఒప్పుకున్నాడు. మనుషుల ఎదుట, దేవుని ఎదుట పాపాను. దేవా, నీకు విరోధముగా పాపం చేస్తాను అన్నాడు. బాగా ఇప్పుడు ఆరులు అన్నాడు. బాగా అన్నాడు, నాకు అంతరంగమున ఏం కావాలా? జ్ఞానం కావాలి. ఏం కావాలా? ఎందుకు? దేవా, నేను చూడండి. దేవా, నేను మరలా పాపము చేసే ప్రమాదం ఉంది. ఏముంది? ఇలాగండి, మనము ఎన్నిసార్లు అబద్ధాలు ఆడలేదు, ఎన్నిసార్లు తప్పు చేయలేదు. చేసిందే మరలా చేస్తాం, చూసిందే మరలా చూస్తాం. ఇక్కడ వాక్యం వింటారు, మరలా ఇంటి దగ్గర తప్పు చేస్తారు. నీవే తమ్ముడు, నీవే ఈ రాత్రి నీవే, అమ్మాయి నీవే, చెల్లి నీవే. ఆ తప్పు చేయకూడదంటే, దేవా, నా అంతరంగమున నీ జ్ఞానం కావాలా? ఏం కావాలా? ఏడుస్తున్నాడు దావీదు. దేవా, చేసిన తప్పే మరలా చేస్తాను, చూసిందే మరలా చూస్తాను. మరలనే చేయకుండా ఉండాలి అంటే నీ జ్ఞానము కావాలా. అందువల్లే సామెతల గ్రంథంలో యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట, అతనికి ఆ దేవుని జ్ఞానం ఉంటే విశ్వాసి పాపము చేయడు. ఏ జ్ఞానం ఉంటే? అది లేకపోతే విశ్వాసం ఏం చేస్తాడు? చెప్పరే, మీరు చేస్తున్నారా లేదా? నేను అడగట్లేదు. మీ మనసాక్షి నీతో మాట్లాడుతుంది. మీ మనసాక్షి నేరుగా దేవునితో మాట్లాడుతున్నాడు. నువ్వు చూస్తున్నావా లేదా నీకు తెలిసి రాత్రి వేళ దావీదు మరలా చేయలేదు. కారణం, దేవుని జ్ఞానాన్ని కలిగి ఉన్నాడు. దేవుని భయంలో ఆందోళనగా ఉన్నాడు. ఎంత శిక్ష అనుభవించాడు పాపం చేసిన తర్వాత. తమ్ముడు, చెల్లి, ఏ విశ్వాసి పాపం చేసినా భావినాలా, మరలా చెప్తున్నాను, ఆ పాప దుష్ఫలితాలు నిన్ను నీ పిల్లల్ని వెంటాడుతాయి. హలో, నీ పాప దుష్ఫలితాలు నిన్ను నీ పిల్లల్ని వెంటాడుతాయి. జాగ్రత్త సుమా, ప్రియ విశ్వాసమా, వినమా, ప్రియ విశ్వాసి, జాగ్రత్తగా ఉండు. పేతురు తెలుసుకొని పశ్చాత్తాపడి తిరిగి పాపం చేయలేదు, అబద్ధం ఆడలేదు. దేవుని కొరకు అత సాక్షి అయ్యాడు. విశ్వాసాన్ని బట్టి తిరిగాడు, ఆరాధన బట్టి తిరిగాడు. ప్రేమిస్తే తిరుగుతాడు, ఆక్రందన కలగజేస్తే తిరిగి ఏం మాట్లాడాడు అర్థం చేసుకొని పశ్చాత్తాపడి పాపాన్ని ఒప్పుకొని తిరిగి చేకుంటే దేవుడు దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. మరొక మాటకి వెళదాం. మరొక మాట, లూకా సువార్త 23వ అధ్యాయం. లూకా సువార్త 23వ అధ్యాయం 28వ వచనం. యేసు వారి వైపు తిరిగి, యెరూషలేము కుమార్తెలారా,
నా నిమిత్తము ఏడవకుడి, మీ నిమిత్తం మీ పిల్లల నిమిత్తం యేసు వారి వైపు తిరిగి అన్నాడు. ఎవరి వైపు? చివరిసారిగా యెరూషలేము కుమార్తెల వైపు తిరిగాడు ఆయన. తమ్ముడు ఎవరి వైపు? మొదటిది శతాధిపతుల గురించి మాట్లాడాడు, రెండవది ఒక స్త్రీని గురించి మాట్లాడాడు, మూడవది జనసమూహంతో మాట్లాడాడు, నాలుగవది మాట్లాడలేదు కానీ తిరిగాడు ఆయన. ఎవరి వైపు తిరిగాడు? పేతురు వైపు తిరిగాడు, పశ్చాత్తాపడ్డాడు. ఇక చివరిగా స్త్రీల వైపు తిరిగాడు. ఏ స్త్రీలు? యెరూషలేము కుమార్తెల స్త్రీల వైపు తిరిగాడు. దీన్ని వివరించక ముందు మనం చదివిన వచనం లూకాసు వార్త 2వ అధ్యాయం 32వ వచనం చివరి భాగంలో చదువుతున్నాను. అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను, నీ ప్రజలైన ఇశ్రాయేలుకు మహిమగాను, నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ. ఏ రక్షణ? ఏ రక్షణ? సిమియోను మాట్లాడుతూ త్వరగలదా అని చూడండి. సిమియోను మాట్లాడుతూ, నాదా నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ. సోదరా, అమ్మా, దేవుడు మానవుని ప్రేమించి లేదా మానవుని పట్ల కృప చూపించి తను ఏం చేశాడు? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం చదువుతున్నాను. 2:9. ఇందును గూర్చి దేవుడు తను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరిచనో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరము కాలేదు. ఎవరికంట? దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు. చెల్లి, తమ్ముడా, ఈ రాత్రి దేవుని నిన్ను ప్రేమిస్తున్నాడు. తమ్ముడు, నువ్వు ఎంత పాపము చేస్తున్నా భావినారా, ఎంత ఘోర పాపివైనా, ఎంత ఘోర పాపాత్మురాలవైనా, ఈ రాత్రి దేవుని నిన్ను ప్రేమిస్తున్నాడు. స్టిల్ గాడ్స్ లవ్స్ యూ. నువ్వు చాలా పాపం చేస్తున్నావు. చెవికి పోగులు కట్టుకుంటున్నారు పురుషులు. దేవుడు చెప్పండి మనిషి చేస్తున్నాడు, అయినా దేవుడిని ప్రేమిస్తున్నాడు. తమ్ముడు, ఈ రాత్రి అర్థం చేసుకో, చెల్లి అర్థం చేసుకో. నిన్ను ప్రేమించాడు దేవుడి రాత్రి వేళ. ఏ బాయ్ ఫ్రెండ్, గర్ల్ ఫ్రెండ్, ఎవరిని ప్రేమించారు? మానవుడి ప్రేమ స్వార్థం, మానవుడి ప్రేమ తాత్కాలిక, మానవుని ప్రేమ శాశ్వతం. వాడు దేవుడిని ప్రేమిస్తున్నాడు. చెల్లి, తమ్ముడా, ఈ రాత్రి అర్థం చేసుకో. ఈ రాత్రి నిన్ను ప్రేమిస్తున్నాడు. కారణం ఇక రాయబడినది, నిన్ను ప్రేమించి దేవుడు ఈ లోకానికి తన కుమారుని పంపాడు. ఎవరిని? నిన్ను ప్రేమించి. తమ్ముడు, దేవుడు నిన్ను చంపేయడానికి 1 సెకండ్ చాలదు. 1 సెకండ్ ఊరికే చెప్తాను, విన్నాం. మీకు తెలిసిన మాట బాగా వినండి. అట్లాస్ అనే ఒక సైకిల్ ఉండేది, విన్నారు మీరు? ఏ తమ్ముడు, ఏ లాస్? ఆ సైకిల్ చూశారు కదా. దాని మీద ఒక వ్యక్తి గ్లోబల్ ఎత్తుకొని ఉంటాడు, అంటే ప్రపంచ పటాలి. ఆయన నయాగర జలపాతం దాటాడు. ఆయన భుజం మీద కొడుకుని ఎక్కించుకొని నయాగర జలపాతం చిన్న తాడు మీద దాటాడు. నయాగర జలపాతంలో పడ్డోడు బయటికి రాలేదు, బట్ దాటాడు. ఒకరోజు వాళ్ళ అబ్బాయి, డాడీ నువ్వు మొగోని కదా అన్నాడు. అవునరా అన్నాడు. ఎవరినైనా జయిస్తావన్నాడు. ఎవరినైనా జయిస్తా అన్నాడు. ఎవరినైనా నాయనంటే ఏమిటో తెలుసా అన్నాడు ఆయన కొడుకుతో. డాడీ అలాగే తాగు డాడీ. ఎదురుగా ఒక మనిషిని 4 మోసుకొని వస్తున్నారు. అందులో ఒక వ్యక్తి మరణించాడు. ఆ మరణాన్ని గెలుస్తావా, ఓడిస్తావంటే అట్లా అసలు నా వల్ల కాదు. బైబిల్ ఒక ఆయన ఉన్నాడు, చాలా తమ్ముడు, కుర్రలారా, వాడు దేవుడు దీవించాడు, ఆశీర్వదించాడు, వర్ధిల్ల చేశాడు, వర్షం ఇచ్చాడు, రాసి ఇచ్చాడు, రాబడి ఇచ్చాడు. ఇంట్లో కూర్చొని
టీవీ ముందు కూర్చొని వాట్సాప్లు చూస్తూ నా ప్రాణమా చెప్పరే తినుము త్రాగుము. ఓహో, టీవీ చూస్తూ అబ్బో తమ్ముడు సినిమా చూస్తూ ప్రాణమా తినుము త్రాగుము, డ్యాన్సులే, చిరంజీవిని చూడు, బాలకృష్ణుని చూడు అని కేకలేస్తుంటే దేవుడు అన్నాడు, ఓ వెర్రివాడా అన్నాడు. ఏమన్నాడు తమ్ముడు? ఎవరిని తమ్ముడు? తిని త్రాగేవాడు, సుఖభోగాలకు అలవాటైన వాడు. షారుఖ్ ఖాన్ పేరు విన్నారా మీరు? తమ్ముడు తెలుసా మీకేమైనా? తమ్ముడు తెలుసా లేదా? షారుఖ్ ఖాన్ తెలుదా? పేరు విన్నారు కదా, మనం చూడలేదు. పేరు విన్నారా లేదా? నేను కూడా చూడలేదు, పేరు విన్నా. ఏ పేరు? ఆయన ఇల్లు చూశాను బాంబేలో. అసలు మనం ఏం పనికిరా. ఆయన ఇల్లు చూస్తే అమ్మో, ఇల్లే 400 కోట్లు అంట. ఎంత తమ్ముడు? ఆయన కార్లు తెలుసా? ఎటు చూసినా కార్లే. ఆయనకు అభిమానులు, ప్రపంచంలో అభిమానులు ఉన్నారు. ఎవరికి? షారుఖ్ ఖాన్. ఆయనను ఒక ఆయన ప్రశ్న వేశాడు, 2 ప్రశ్నలు. షారుఖ్ ఖాన్ తమ్ముడు సినిమా చూసేవాళ్ళు చెప్తున్నా వినండి బాగా. ఈ రోజైనా మానేయండి, ఇక సిగ్గు లేకపోతే సినిమాలు చూడండి. ఇది చెప్పిన తర్వాత, ఇది విన్న తర్వాత ఈ 2 తేల్చుకోండి. అడిగాడు. ఏమడిగాడంటే, ఏమండి మీరు మీ భార్య 2 కూతుర్లు కొడుకున్నాడు, మీ కుటుంబంలో ఏ రోజైనా సంతోషంగా ఉన్నారని అడిగాడు ఆయన. షారుఖ్ ఖాన్ ఆగిపోయాడు, మాట్లాడలేదు. ఆగిపోయాడు. ఏంటి నేను అడిగింది తప్ప అన్నాడు. లేదండి, మా ఇంట్లో సంతోషం లేదన్నాడు. ఏం లేదు? మీరు సినిమా చూసి సంతోషిస్తున్నారు. ఎంత సిగ్గు లేదు మనకు చూడండి. అబ్బా, ఒళ్ళు అమ్ముకొని వాళ్ళు జీవిస్తున్నారు. వాళ్ళు ఒళ్ళు అమ్ముకొని వాని సినిమా ఎగబాగు చూస్తున్నారు టీవీలలో. మీరు ఎందుకన్నాడు? వినండి, నేను చెప్పిన మాట వింటున్నా, చెప్తున్నా మీతో. నేను, నా భార్య, నా 2 ఆడపిల్లలు, కొడుకు రోజు తాగుతాం. ఏం చేస్తారంట తమ్ముడు? ఏం చేస్తారంట? హలో, ఏం చేస్తారంట? వానికి సంతోషం లేదు, వాని బ్రతుకు బాగలేదు. నేను, నా భార్య, నా 2 ఆడపిల్లలు, నా కుమారుడు రోజు తాగుతాం. వాళ్ళ కుమారుడు డ్రగ్స్లో కూడా అరెస్ట్ అయ్యాడు. డ్రగ్స్ తీసుకొని అరెస్ట్ అయ్యాడు. 2వ ప్రశ్న, షారుఖ్ ఖాన్ నువ్వు చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళుతావు? సార్ నాకు తెలియదు సార్ అన్నాడు. నాకు తెలియదు. ఈ రాత్రి దేవుని ప్రేమించాడు. తమ్ముడు అర్థం చేసుకో. ప్రేమించి తన కుమారుడైన యేసుక్రీస్తుని లోకానికి పంపాడు. దేనికి? ఇప్పుడు సిమియోను మాట్లాడుతున్నాడు. నాదా, నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ. తమ్ముడు, నీ రక్షణ అనగా సర్వలోక మానవాళి కొరకే, సర్వలోక పాపుల కొరకే యేసుక్రీస్తు ఈ లోకములో రక్షణకు సంబంధించిన ఖరీదు సిలువలో చెల్లించాడు. ఏ దోషము లేనివాడు తమ్ముడు, ఏ నేరము లేనివాడు. నీవు నేను చస్తే పాతాళం భూమి కింద యుగ యుగాలు కాలాల పాతాళముల నరకములో సెల్లు లేదు, ఏసీలు లేవు, ఏమీ లేవు. రొమ్ము గుద్దుకోవాలి, పనులు కొరుక్కోవాలి. రాత్రింబగలు పాతాళములో మనిషి యుగ యుగాలు కాలాల అగ్ని ఆరదు, పురుగు చావదు. తమ్ముడు, చెల్లి, వాక్యం చెప్పే నేను సినిమాలకు బానిసనయ్యి, మా నాన్న సబ్ ట్రెజర్ ఆఫీసర్, మా అమ్మ టీచర్, ఒక్క సినిమాకు 5,000 ఖర్చు పెట్టేవాడు. ఒక రాత్రి వేళ దేవుడు ప్రకాష్ రాజు, ఈ రాత్రి వేళ నీ ప్రాణం తీసేస్తున్నాను, ఎక్కడికి వెళుతా? టునైట్ ఉదయకాలం సినిమాకు 5,000 టికెట్ కొన్నాను, బట్ ఈ రాత్రి వేళ నీ ప్రాణాన్ని గుప్పెట్లో పిసికేస్తే ఎక్కడికి వెళుతావు? చేతులు వణుకుతున్నా, గడగడగడ వణుకుతున్నాను. దేవా, ఒక్క అవకాశం వేయ్యా అయ్యా, ఒక్క అవకాశం వేయ్యా. నేను నమ్ముకుంటానయ్యా, అంగీకరిస్తానయ్యా. ఈ రాత్రి నీకు అవకాశం ఇస్తున్నాను.
మరుసటి రోజు చర్చికి వెళ్ళాను. ప్రభు మాట్లాడుతుండగా నేరుగా ప్రభు పాదాల దగ్గరికి వచ్చి, యేసయ్యా నా పాపాన్ని క్షమించన్నాను. తమ్ముడు, ఈ రాత్రి నిన్ను ప్రేమిస్తున్నాడు. తమ్ముడు, నీకోసం కల్వరిగిరిలో రక్తధారలు చిందించాడు. ఏ పాపము లేనివాడు, ఏ దోషము లేనివాడు, ఏ అతిక్రమము లేనివాడు. శిరస్సులో ముళ్ళ కిరీటం, రక్తం ఏరలో ప్రవహిస్తుంది. నీకోసం కాదా తమ్ముడు? నీకోసం కాదా చెల్లి? మనిషి కొర్రబడి కొడాదిస్తుంటే మాంసముద్దలు ఎగిసి పడుతున్నాయి. దేవుని రౌద్రం, కోపం, శాపం దేవుని కుమారు మీద కుమ్మరించినప్పుడు, నా దేవా నా దేవా నన్నేల చేయి విడిచాడు. కల్వరిగిరిలో రక్తధారలు చిందించాడు. ఏ పాపము లేనివాడు, ఏ దోషము లేనివాడు, సర్వలోక పాపాల కొరికే. తమ్ముడు, నీ పాపాల కొరికే యేసు రక్తాన్ని చిందించాడు. యేసు మరణించాడు, తిరిగి లేచాడు. సిమియోను అన్నాడు, నీ రక్షణ. ఏ రక్షణ? నీ రక్షణ. ఎలాంటి రక్షణది? హెబ్రీలకు రాసిన పత్రిక. ఎలాంటిది రక్షణ? 2వ అధ్యాయం 4వ వచనం చదువునేనా? 2వ అధ్యాయం 4వ వచనం, హెబ్రీలకు రాసిన పత్రిక. ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యము చేసిన ఎడల, ఇంత గొప్ప రక్షణ. ఏ రక్షణ తమ్ముడు? ఏ రక్షణ? దిస్ గ్రేట్ సాల్వేషన్, ఇఫ్ యు నెగ్లెక్టెడ్, హౌ యు కుడ్ ఎస్కేప్. ఎలా తప్పించుకుంటే తమ్ముడు? ఇలా చూస్తావా? ఈ రాత్రి వేళ యేసయ్యను నమ్ముకోకుండా యేసయ్యను కాళ్ళతో తన్ని వెళితే, తమ్ముడు, కాళ్ళతో తన్ని వెళితే రక్షణను కాళ్ళతో తృణీకరిస్తే ఎలాగ తెప్పించుకుంటావు? వింటున్నావా? యూకేజీ అబ్బాయి. ఏ అబ్బాయి? ఎంత వయసు తమ్ముడు? బాబు కూర్చోండి, త్వర కూర్చో. పోవద్దు, అటు పోవద్దు, కూర్చో. ఏ కేజీ అబ్బాయి చెప్పండి? ఏ కేజీ? ఎంత వయసు? మీ పిల్లలకి యూకేజీ ఎంత వయసు ఉంటుంది? 6 ఏళ్ళు. ఎన్నేళ్ళు? 6 ఏళ్ళు. అబ్బాయి స్వార్థ చెప్తుంటే మధ్యరాత్రి వేళ వాళ్ళ డాడీ లేపి, డాడీ డాడీ ఈ రాత్రి స్వార్థ అర్థమైంది నాకు. తమ్ముడు విను, ఈ రాత్రి స్వార్థ అర్థమైంది. డాడీ ఈ రాత్రి యేసయ్య నమ్ముకోకపోతే, నేను చచ్చిపోతే, యేసయ్య వస్తే డాడీ నరకానికి వెళుతాను. డాడీ ఈ రాత్రి మారు మనసు పొందుతాను. యూకేజీ అబ్బాయికి అర్థమయ్యింది. నీకు అర్థం కాకపోతే ఎక్కడైనా చెరువులో మునిగింగా. యూకేజీ బాబుకి అర్థమై మారు మనసు పొందాడు, పాపాలు ఒప్పుకున్నాడు. నీకు అర్థం కాలేదా? నీ పాపాల కొరికే, నీ దోషాల కొరికే, నీ అతిక్రమాల కొరికే ఘోర శిక్షను అనుభవించాడు, మరణాన్ని అనుభవించాడు, తిరిగి లేచాడు. ఈ గొప్ప రక్షణను ఈ రాత్రి వేళ యేసయ్యా నేను పాపిని, నా పాపాన్ని క్షమించమంటే క్షమిస్తాడు. ఆయన రక్తదారులు కడిగి వేస్తాడు, మోక్షం ఇస్తాడు, నిత్యత్వం ఇస్తాడు. ఇందాక ఒక పాట పెట్టారు, కిషోర్ అన్న పాట పెడుతున్నాను. బంగారు పట్టణమునకు పోదామా, నాతో కలిసి వస్తారా? బంగారు పట్టణం, నిత్య రాజ్యం, దైవరాజ్యం, మరణం లేని రాజ్యం, నిత్యత్వ రాజ్యం. ఈ రాత్రి వస్తావా? ఆ రాజ్యంలో ఉండాలంటే తమ్ముడు, ఒక యూకేజీ బాబు దేవా నా పాపాన్ని క్షమించన్నాడు. దేవుడు క్షమించాడు. బీటెక్లో కాలేజ్ ఫస్ట్ వచ్చాడు. గ్రామ సచివాలయంలో ఉద్యోగం సంపాదించాడు. దేవుడు సేవకు పిలిస్తే రాజీనామా చేసి సేవకు వచ్చాడు. యూకేజీ అబ్బాయి, నీ వయసు ఎక్కువగా ఉంది. రాత్రి వేళ ఈ రాత్రి పాపాన్ని ఒప్పుకో. ఈ రాత్రి యేసయ్య రక్తంలో పాపాలు కడుక్కో. ఈ రాత్రి మరణిస్తే తమ్ముడు, చెల్లి, చిన్నపిల్లోడా పతాళానికి వెళుతావు, అగ్నిగుండానికి వెళుతావు. ఈ రాత్రి యేసయ్య పిలుస్తుండగా రావాల్సిందిగా మనవి చేస్తున్నాను. అందువలనే సిమియోను అన్నాడు, నాదా ఇంత గొప్ప రక్షణను నీవు సిద్ధపరిచావు, ఆ రక్షణ ఖరీదు చెల్లించాడు. ఇప్పుడు ప్రభు ఏం మాట్లాడుతున్నాడు? సిలువకెళుతూ చూద్దాం, వెళదాం. ఏం మాట్లాడుతున్నాడు? లూకా సువార్త 23వ అధ్యాయం 23వ అధ్యాయం 28వ వచనం. యేసు
వారి వైపు తిరిగి, యెరూషలేము కుమార్తెలారా, నా నిమిత్తము ఏడవకుడి, మీ నిమిత్తం, మీ పిల్లల నిమిత్తం. తమ్ముడు, ఆయన తిరిగి మాట్లాడి, చూస్తావా తమ్ముడు చెల్లి, దేవుడు దండం పెట్టి నీ కాలు పట్టుకుంటున్నాను, నేను పట్టుకుంటున్నాను. ఆయన తిరిగాడు. ఆయన తమ్ముడు తిరిగి, అమ్మా మీ పిల్లల నిమిత్తం ఏడవండి, మీ నిమిత్తం, మీ పిల్లల నిమిత్తం. ఎందుకు వినండి, మీ పిల్లల మీదకి దేవుని ఉగ్రత వస్తుంది, దేవుని శాపం వస్తుంది. ఎలాగొస్తుంది? తెస్సలోనికి రాసిన 2వ పత్రిక. ఎలాగొస్తుంది దేవుని యొక్క ఉగ్రత, దేవుని తీర్పు ఎలాగొస్తుంది? తెస్సలోనికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 6, 7, 8 కలిసి ఉన్నాయి. చదువుమా. ప్రభువైన యేసు తన ప్రభావమును కనపరచు దూతలతో కూడా పరలోకము నుండి అగ్నిజ్వాల ప్రత్యక్షమై దేవుని ఎరగని వారికి, మన ప్రభువైన యేసు సువార్తకు లోబడని వారికి ప్రతి దండన, ఏ దండన? ఎవరికి? దేవుని ఎరగని వారికి, ఆ సువార్తకు లోబడని వారికి. తమ్ముడు, ఈ రాత్రి సువార్త నీతో మాట్లాడుతుంది. ఈ రాత్రి పాపాన్ని ఒప్పుకో. తమ్ముడు చెల్లి, ఈ రాత్రి పాపాన్ని ప్రభు ఎదుట ఒప్పుకో. ఈ రాత్రి పాప క్షమాపణ పొందు. దేవుని ఎదుట పాపినని ఒప్పుకో. దేవుడు క్షమిస్తాడు, దేవుని పాపాన్ని తీసివేస్తాడు. కాబట్టి తిరిగి ఈ రాత్రి తమ్ముడు నీ దగ్గర తిరిగి నీతో మాట్లాడుతున్నాడు, నీతోనే మాట్లాడుతున్నాడు, బతిమాడుతున్నాడు. మారు మనసు పొందు, యేసు రక్తంలో కడగబడు, యేసునందు విశ్వాసం ఉంచు. ఈ రాత్రి వస్తావా? ఈ రాత్రి అంగీకరిస్తావా? యూకేజీ అబ్బాయి నమ్ముకుంటే ఎన్నేళ్ళు నీకు? ఇంకా నమ్ముకోలేదు ఎందుకు? ఇంకా మారు మనసు పొందలేదు. దేవుడి రాత్రి వేళ వస్తే ఏమనేనండి, ఈ రాత్రి యాత్ర ముగిస్తే సోదరా ఎక్కడికి వెళుతావు? ఒక మాట అడుగుదరా. మన జిల్లాలో, కర్నూలు జిల్లాలో చిన్నటేకుడి దగ్గర ఊహించ రీతిగా భార్య, భర్త, 2 పిల్లలు. ఎవరు ఏమైనారు? చెప్తాముడు ఏమైనారు? దేవునిని చంపేయచ్చు, కానీ దేవునికి ఆయుష్ ఇచ్చాడు. ఈ రాత్రి పాపాన్ని ఒప్పుకో. ఈ రాత్రి యేసు రక్తంలో పాపం కడుక్కో. ఈ రాత్రి యేసుని అంగీకరించు. ఇదే మిక్కిలనుకుల సమయం, ఇదే రక్షణ దినం. 4 నేర్చుకున్నాం. ఇది ప్రయాణాల సువార్త, ఇది దేవాలయాల సువార్త, ఇది తిరుగుట సువార్త, ఇది రక్షణ సువార్త. ఏ సువార్త? రక్షణ సువార్త. ఈ రాత్రి వేళ ఈ ఉచిత రక్షణ ప్రభునికి ఇస్తుండగా యేసు హృదయం ఇవ్వాలని మనవి చేస్తున్నాను. దేవుడి లేఖన భాగాన్ని దీవించి ఆశీర్వదించునుగా. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకుందాము. 1 సెకండ్. 8:30 అయింది మనకు. కళ్ళు మూసుకుందాం అందరూ దయచేసి. తమ్ముడు అటు ఇటు చూడొద్దు, కళ్ళు మూసుకోండి. విశ్వాసులు కూడా కళ్ళు మూసుకోండి. ముందుగా విశ్వాసులతో, అమ్మా పేతురులాగా అబద్ధం ఆడావా? పేతురులాగా ఎన్నిసార్లు మోసం చేస్తున్నా? కానీ పేతురు వైపు చూచినప్పుడు, ప్రభా నేను ఈ తప్పు చేశాను ప్రభా, ఈ పొరపాటు చేశాను ప్రభా అడిగాడు. ప్రభు క్షమించాడు. ఆయన ద్వారా సేవ జరిగించాడు, పత్రికలు రాయించాడు. చెల్లి, ఎన్నిసార్లు అబద్ధం ఆడుతున్నావు తల్లి? ఎన్నిసార్లు చూసిందే చూస్తా, క్షమించమంటావు మరలా చూస్తా, క్షమించమంటావు మరలా పాపం చేస్తా. నువ్వు కాదా? దేవుని పరిశుద్ధ ఆత్మను దుఃఖపరచబడి దావీదు అన్నాడు, దేవా నేను చేసిన పాపం మరలా చేయకుండా నీ వాక్య జ్ఞానం నాకు దయచే, నీ వాక్య జ్ఞానం దయచే. అడుగుదామా? ప్రభా చాలాసార్లు చేసిందే చేశాను, చూసిందే చూశాను. ఈ రోజు నుంచి, ఈ రాత్రి నుండి అలాంటివి చెయ్యండి. నీ జ్ఞానం దయచే, నీ జ్ఞానం దయచే. క్షమిస్తాడు ప్రభు అడిగితే. మరలా
తన బిడ్డగా నేను ఎలా కొనసాగించాలో అలా తీసుకెళ్తాడు. నువ్వు అడగలే ఆయన క్షమించాడు. ఒక విశ్వాసిగా తప్పు చేస్తాను, కానీ దేవుడు అవకాశం ఇచ్చాడు. తిరిగి వస్తే క్షమిస్తాడు, తిరిగి వస్తే నిలబెడతాడు, తిరిగి వస్తే నడిపిస్తాడు. ఎలా రావాలా? మన పాపము మనం ఒప్పుకొని ఒప్పుకో, విశ్వాసిగా ఒప్పుకో, దేవుడు క్షమిస్తాడు. తమ్ముడు చెల్లి, యూకేజీ అబ్బాయికి అర్థమయ్యింది, యేసయ్య నా పాపాల కొరకే చచ్చిపోయాడు, సమాధి చేయబడి తిరిగి లేచాడు. డాడీ, ఈ రాత్రి యేసయ్య వస్తే మీరు పరలోకానికి వెళ్తారు కదా డాడీ, నేను నరకానికి వెళ్తాను డాడీ. నేను తీర్మానం చేసుకుంటాను డాడీ, నా హృదయం యేసయ్యకి ఇస్తాను, పాపాన్ని ఒప్పుకుంటాను. వాళ్ళ డాడీకి ఎంత సంతోషం, వాళ్ళ అమ్మకి ఎంత సంతోషం. అందుకంటే పరలోకంలో మిక్కిలి సంతోషం అన్నాడు. తమ్ముడు, ఈ రాత్రి నీకు అర్థమైందే సిలువ, ఈ స్వార్థ అర్థమైతే చిన్న ప్రార్థన చేసుకో. యేసుకి నీ హృదయం ఇవ్వాలని ఈ రాత్రి నీ యేసు ఎదుట పాపం ఒప్పుకోవడానికి సిద్ధంగా ఉంటే, యేసు రక్తంలో పాపం కడుక్కోవడానికి నీ కోరిక ఉంటే, మారు మనసు పొందాలని ఆశ నీకుంటే, నువ్వు ఉన్న చోటున యేసయ్యని నమ్ముకుంటాను, యేసుకి నా హృదయం ఇస్తాను అని ఆ కోరిక ఆశ నీకుంటే, నువ్వు ఉన్న చోట నీ కుడి హస్తం పైకెత్తు, నీ కోసం ప్రార్థన చేస్తాను. ఉన్నారు ఎవరైనా యూకేజీ అబ్బాయికి అర్థమైంది. తమ్ముడు, నీకు అర్థమైతే 6th క్లాసులో 7th ఇంటర్మీడియట్ అర్థం కాలేదా? అర్థమైతే నీ కుడి హస్తం పైకెత్తు, నీ కోసం మంచి తమ్ముడు. ఇంకెవరైనా ఉన్నారా? వెరీ గుడ్ బాబా. ఇంకెవరైనా? ఇంకా వెరీ గుడ్ నాన్న. ఇంకెవరైనా? మీరు చూడొద్దన్నా, మీరు కళ్ళు మూసుకోండి, మీరు నమ్మినోళ్ళు కదా. ఇంకెవరైనా? మీ కుడి హస్తం పైకెత్తాను. నేను నా హృదయం ఈవేళ యేసయ్య. చెల్లి, నీకు అర్థం కాలేదారా? 6th చదువుతున్నావు, ఇంటర్ చదువుతున్నావు, 8th చదువుతున్నావు, ఎందుకు తర్జన పడుతున్నావు? ఇష్టం లేదా యేసయ్య అంటే? ఊరికే యేసయ్య దీవెన కోసం వచ్చావా? హృదయం ఇవ్వడానికి రాలేదా? పాపాన్ని ఒప్పుకోవడానికి రాలేదా? ఇంకా చివరిసారి అడుగుతున్నా, ఇంకెవరైనా ఉంటే మీ కుడి హస్తం పైకెత్తండి. ఓకేనా? మీ హస్తం పైకెత్తకపోయినా పర్లేదు, కానీ ఎత్తిన వారు ముందుకు వస్తారు, వారి కోసం నేను ప్రార్థన చేస్తాను. అన్నయ్య, అంకుల్, నేను యేసు నమ్ముకుంటాను, యేసుకి నా హృదయం ఇస్తాను, యేసు రక్తంలో పాపం కడుక్కుంటాను అనే వాళ్ళు ముందుకు రండి. చేతులు ఎత్తిన వారితో ఎత్తకపోయినా ప్రభు నేను పిలుస్తుండగా ప్రభుకి హృదయం ఇచ్చి ప్రభుని అంగీకరించి వెళ్ళవలసిందిగా మనం చేస్తున్నాను. ప్రార్థన. స్తోత్రార్హమైన తండ్రి, నేను స్తుతిస్తున్నా. ఈ దినమంతా మీ సన్నిధి అనుభవించాను. లూకా సువార్తలోని పాఠాలు నేర్చుకోగలిగాను. పలుకూరులో ఉన్న సంఘాన్ని బట్టి, పెద్దలను బట్టి, పరిశుద్ధులను బట్టి పేరు పేరున నీకు వందనాలు చెల్లిస్తున్నాం. అందరినీ దీవించండి, ఆశీర్వదించండి. ఒక పాపి రక్షింపబడితే పరలోకంలో మిక్కిలి ఆనందం అన్నా. 2 చేతులు ఎత్తారు. వారి తీర్మానం ఎరిగిన దేవుడవు నాయన, బలపరచండి, స్థిరపరచండి. ఇంకా చాలామంది నమ్మడానికి సిగ్గుపడుతున్నారు, విడియబడుతున్నారు. మీరే తీసుకురండి, వారిని ముందుకు నెట్టండి, మీ ఆత్మ ద్వారా ఆకర్షించండి. ఈ రాత్రి వేళ మీరు చేసిన మేలు ఉపకారములన్నిటి కొరకే కృతజ్ఞతా స్తోత్రాలు చెల్లిస్తూ యేసు క్రీస్తు నామములో స్తుతించి అడిగి వేడుకుంటున్నామా తండ్రి. ఆమేన్.